వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న కృషిని అభినందిస్తూనే చిత్తశుద్ధితో ముందడుగు వేయాలని కోరుతున్నాయి. జనాభా ఆధారిత రిజర్వేషన్ల అమలు ద్వారానే బీసీలు అభివృద్ధి పథంలోకి వస్తున్నారంటూ బీసీ సంఘాల నేతలతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టాన్ని 2018ని అవసరమైతే సవరించాలి, అదేవిధంగా ఆర్డినెన్స్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కేబినెట్ నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఏదైతే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఏమనుకుంటున్నారు, దీని మీద మనతో మాట్లాడడానికి బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తాము, అవసరమైతే చట్టం చేస్తాం, ఆర్డినెన్స్ చేస్తామని చెప్తుంది. మీరేం చెప్తారు? సంతోషదాయకం. దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ టైంలో ఏముంటాయంటే ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి బీసీ ప్రజలను మాయమాటలకు గురి చేసి ఓట్లు దండుకోవడం చేస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క పార్టీ ఇంతవరకు బీసీలకు చట్టమైన రిజర్వేషన్ ఇంతవరకు కల్పించలేదు. తక్షణమే ఈ రోజు అన్న విధంగానే మాటల కట్టుబడి బీసీలకు న్యాయమైన ఈ రిజర్వేషన్ చట్టపరంగా కల్పించి బీసీలకు న్యాయం చేయాలి. అదేవిధంగా బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం కోసం కాకుండా బీసీలను అన్ని రంగాల్లో ముందుంచాలి. రాజకీయ రంగంలో, విద్యారంగంలో, ప్రతి ఒక్క రంగంలో బీసీలకు సరైన గౌరవం కల్పించాలి. ఈ బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం చెప్పండి, అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తే 50% దాటే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారా? బీసీలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తానికి గత 75 సంవత్సరాలుగా బీసీలకు 1831లో బ్రిటిష్ ప్రభుత్వంలో జనగణన ఇప్పటి వరకు వాడడం జరిగింది. స్పష్టంగా 2023లో ఎన్నికలకు పోతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బహిరంగ సభలో మేము 42% రిజర్వేషన్లు ఇస్తాం, జనగణనలో కులగణన చేస్తాం అనడం జరిగింది. అధికారంలోకి రావడం జరిగింది. బీసీలు కాంగ్రెస్ వైపు మళ్ళడం జరిగింది. అదే విధంగా ప్రజా సంఘాలు గాని, బీసీ సంక్షేమ సంఘం గాని ఒత్తిళ్ల వల్ల రాహుల్ గాంధీ గారి నిర్ణయాల మేరకు జనగణనలో కులగణన చేయడం జరిగింది. కులగణన ఆధారంగా చేస్తామని చెప్తుంది. అంటే మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? రానున్న రోజుల్లో దీన్ని నిర్ణయాత్మకంగా అమలు చేస్తారని చెప్పేసి భావిస్తున్నారా? మళ్ళీ యథావిధిగా గతంలో లాగా మాటలకే పరిమితం అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు? ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు కామారెడ్డి సభలో ఏదైతే రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని ప్రకటించి దానికి అనుగుణంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టసభ అయినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి 150 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించి తక్షణమే ఆ కులగణన జరిపినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చేయలేక కూడా కోట్లలో పిటిషన్ వేయించి కోర్టు నుంచి స్టే తెప్పించి ఆపే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించి భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఈ యొక్క 42% రిజర్వేషన్లు అనేది ముందుకు సాగి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు పరచుకోకుండా అనేక విధాలుగా ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తారు. మరి ఈరోజు బీసీల గురించి ఆలోచించి 42% ఖచ్చితంగా ఇస్తేనే మనకు మాట దక్కుతుంది, ప్రజల్లో మనం ఎలక్షన్లకు పోతామని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే నోటిఫికేషన్ రావాలని చెప్పి దానికి ఎలాంటి కోర్టు నుంచి చిక్కులు లేకుండా, శాఖపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా గవర్నర్ గారి ఆమోదంతో ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తే అది చరిత్రలో ఇక దాన్ని ఎవరు కూడా చెరిపివేయనటువంటి ముద్ర వేసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైన అసెంబ్లీలో చట్టాన్ని చేసి దాన్ని ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోతామని నిన్న కేబినెట్ లో కూడా చెప్పడం జరిగింది. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అదే విధంగా రేపు సెంట్రల్ లో కూడా బీజేపీ ప్రభుత్వము బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేటట్లు వాళ్ళు కూడా 9th షెడ్యూల్ లో సవరణ చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క బీజేపీ పార్టీపై ఉన్నది. బీజేపీ పార్టీ ఇప్పుడు 42% కాదు, బీసీ పాపులేషన్ ప్రకారం బీసీలు ఎంత శాతం ఉంటే 56% ఉంటే 56%. రేపు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తామని చెప్పింది. ఒక
రిజర్వేషన్లు రావాలి, ఒక హక్కులు కావాలి, ఒక అన్ని కావాలని చెప్పి ఆల్రెడీ మంచి మూమెంట్ వచ్చింది. ఈ మూమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎత్తేస్తే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 4 రూపాయలు కూడా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘ లీడర్లందరూ కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన మాట తప్పితే మాత్రం ఊరుకునే లేదు, మరో ఉద్యమానికి కూడా సిద్ధమని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ చేసి దాన్ని కోర్టులో ఏ విధమైనటువంటి చిక్కు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందని చెప్పేసి, అదేవిధంగా కేంద్రం సైతం దీనికి 9th షెడ్యూల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీసీ సంఘ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.